హాయ్ అండి, అందరూ నమస్తే. మీ కార్తీక్ ఉంగరాల. ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రైవేటు పాఠశాల విషయంలో భాగంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎందుకు ప్రైవేటు పాఠశాల మీద చర్యలు తీసుకోవడం లేదు? ప్రస్తుతం మనిషి బతకాలంటేనే చాలా ఇబ్బందిగా మారింది. మరీ దారుణమైన పరిస్థితి. ఆర్థిక పరిస్థితి ఎవడీ బాగాలేదు, ఎవ్వడీ బాగా. వీడియో చూసేవాళ్ళైనా సరే బాగాలేదు, నాదైనా బాగాలేదు, ఎవడే బాగా ఇక్కడ పరిస్థితులు. ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా రావాలంటే రాదు, కష్టపడితేనే ఏదైనా. మరి అలాంటిది ఒకప్పుడు చదువు మొత్తం కూడా అయిపోయేసరికి 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యేది, మొత్తం శుభ్రంగా జాబ్ వచ్చేసరికి. ఇప్పుడు నర్సరీ ఎల్కేజీ నుంచే స్టార్ట్ అవుతుంది 1,00,000 రూపాయల దాకా. సుమారుగా చిన్న స్థాయి ప్రైవేటు సంబంధించిన పాఠశాలలు అయితే 30,000 40,000 బస్ ఫీజు తోటి సుమారుగా. మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు ఓటేసి గెలిచిన తర్వాత మేము ఈ ప్రైవేటు పాఠశాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కుల మతాల విషయంలో భాగంగా ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా తమ పోస్టులు పెడతారు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ, తమ కమ్యూనిటీ విషయంలో భాగంగా కానీ, ప్రతి అంశంలో భాగంగా. మరి ఎందుకు మన కుటుంబాలలో ఇలా ఈ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన విషయంలో మన పిల్లలు చదువుకుంటుంటే ఇంత డబ్బులు మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? సో ఈ పాఠశాల మీద ఎవరు కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళు? ఈ విషయం మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. అవి సద్దుమణుగుతూనే ఉంటాయి, మరలా యథా మామూలే. బుక్స్ విషయంలో అక్కడే కొనాలంటారు, బట్టల విషయంలో అక్కడే కొనాలంటారు, అలానే చెప్పిన ఫీజు కట్టాలంటారు, ఫీజు కట్టలేకపోతే బయటికి పొమ్మంటారు. ఎన్నో సందర్భాలు, ఎన్నో రకాలుగా ప్రజలు ఈ ప్రైవేటు పాఠశాల విషయంలో భాగంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం మారటం లేదు, వీటి మీద చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. వీళ్ళకి సంబంధించిన అంశంలో బాగానే వీళ్ళకే ఎమ్మెల్సీలు ఇస్తారు, ఎమ్మెల్యేలు ఇస్తారు, ప్రతిదీ వీళ్ళకే ఇస్తారు. మరి ఇంకా మన విషయంలో ఎందుకు పట్టించుకుంటారు ఈ ప్రభుత్వాలు? ఆ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, వచ్చే ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా సరే ఈ ప్రైవేట్ పాఠశాల విషయంలో భాగంగా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఇంకా ఎన్నాళ్ళు ఈ దోపిడీ? సామాన్యుడు బతకాలంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఈరోజు అయితే జాబులు లేవు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రైతుల పరిస్థితి అసలు బాగాలేదు. మరి ఈ సంవత్సరం వర్షాలు కూడా చాలా తక్కువ అంటున్నారు. మరి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఎంతవరకు ఇవి కట్టగలుగుతారు? ఈ అమ్మఒడి కానీ ఇలాంటివి వచ్చిన 13,000 వచ్చినా అవి ఎంతవరకు కరెక్ట్? అవి ఎంతవరకు సాల్తాయి? సామాన్యుడు ఉద్యోగస్తుడు ఎవరైనా సరే సుమారుగా 20 నుంచి 25,000 రూపాయలు, 30,000 రూపాయలు ఉద్యోగం అనుకోండి, ఎంతవరకు లాక్కొస్తారు? ఇలా కూరగాయల పరిస్థితి ఏంది? రేషన్ పరిస్థితి ఏంది? సరుకుల పరిస్థితి ఏంది? నూనె పరిస్థితి ఏంది? పెట్రోల్ పరిస్థితి ఏంది? ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది పరిస్థితి. ప్రతి ప్రభుత్వం కూడా మీకు మేలు చేస్తున్నాం అని చెప్తారు తప్ప ఈ ప్రైవేటు పాఠశాల విషయంలో భాగంగా దోపిడీ గురవుతున్న మొర్రోని మొత్తుకున్నా కూడా ఎవరు పట్టించుకోరు. ఎందుకు మీరు ఒక రేటు ఫిక్స్ చేసి నర్సరీకి ఇంత, ఎల్కేజీకి ఇంత, ఫస్ట్ క్లాస్కి ఇంత, 10థ్కి ఇంత, ఇంటర్మీడియట్కి ఇంత అని ఎందుకు బోర్డులు మీరు పెట్టించలేకపోతున్నారు? వీళ్ళ విషయంలో మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇంకెలా ఎన్నాళ్ళు దోపిడీ ఉంటుంది? ఎన్నాళ్ళు డబ్బులు కట్టాలట? ఎన్నాళ్ళు మోసపోవాలి మేము? ఎన్నాళ్ళు కష్టపడాలి? ఎంత బాధపడుతున్నాం అంటే అంత బాధపడుతున్నాం, ప్రజలు కానీ ఎవరైనా సరే. ఇప్పటికైనా ప్రభుత్వాలు సంబంధించి మేము అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, ప్రజలకు అవి ఇస్తున్నాం కాదు. ముఖ్యంగా కావాల్సింది విద్య, ఆరోగ్యం ప్రధానంగా ఉండాలి. ఈ రెండు ఉండాలి. ఈ విద్య విషయంలో ప్రతి ప్రభుత్వం కూడా ఫెయిల్ అయితే వస్తుంది. మరి ఎందుకు వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. వైద్యం విషయంలో కూడా ఇప్పటికైనా సరే
పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత ఫీజులు, ఎందుకు చెల్లించాలి, అసలు వీళ్ళ పెత్తనాలు ఏంటి, ప్రభుత్వాలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఈ ప్రైవేటు పాఠశాలలు పెచ్చిమీరిపోతున్నాయా? వీళ్ళ కంట్రోల్ చేయాలంటే ఎలాంటి కంట్రోల్ చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ విషయంలో భాగంగా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే పరిస్థితి దారుణంగా ఉంది, ప్రజల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది, ఆర్థిక పరిస్థితి చాలా బాధేస్తుంది. డబ్బులు మెసరలేదు ఎవరి దగ్గర కూడా, 10 రూపాయలు ఇచ్చే పరిస్థితులు లేరు. చాలా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అయితే ఈ ప్రైవేటు పాఠశాలను కనుక కంట్రోల్ చేయకపోతే రాబోయే రోజుల్లో చదువుకునే పరిస్థితి కూడా లేదు. ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే ఎంసెట్లు కనుక కొట్టకపోతే 9 లక్షలు 10 లక్షలు పెట్టాలి. ప్రతి ఒక్కరు ఎంసెట్కి సంబంధించి రాసి ఇంజనీరింగ్కి వెళ్ళిపోతున్నారు అందరూ. డిగ్రీ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు పరిస్థితి. అయితే ఇంటర్మీడియట్ కూడా 1,70,000, 10థ్కి కూడా అంతే ₹1,00,000. ఏంది ఈ రేట్లు అసలుకి? చదువుని మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఒక వ్యాపారంగా మార్చారు. దండుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టుగా, ఎవరి ఇష్టం వాళ్ళది. దండుకున్నాడుకు దండుకున్నంత ఇష్టం అయిపోయింది, వాళ్ళు ఇష్టం అయిపోయింది. అసలు వీటి మీద ఎవ్వరూ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మాటలు చెబుతున్నారు తప్ప చేతల్లో చూపించే వాళ్ళు ఒకరు కూడా కనపట్లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు స్పందించాలి. సామాన్యుడి పరిస్థితి ఖచ్చితంగా చూడాలి. సామాన్యుడు బాధపడితే ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వాలే కదా. మరి మీరేం చేస్తున్నారు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటే శూన్యం అని చెప్పుకోవచ్చు. నేను ప్రతి ప్రభుత్వాన్ని అంటున్నా, ఒక్క ప్రభుత్వాన్ని అంటలేదు, పర్టికులర్గా ఒక పేరు పెట్టడం లేదు. ప్రతి ప్రభుత్వం కూడా అంతే ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రైవేటు పాఠశాల మీద కనుక చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో ఖచ్చితంగా కోపం వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ ప్రైవేటు పాఠశాల మీద అయితే చర్యలు తీసుకోవాలి. ఈ కార్తీక్ ఉంగ్రాల, పల్నాడు ప్రభ పేపర్ ఎడిటర్ అండి.